ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఈ 2025వ సంవత్సరము 5వ నెల 15వ తారీఖు నుంచి గురుగ్రహ సంచారం జరగబోతుంది. ఈ గురుగ్రహ సంచారం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళ అనుకూలత, ప్రతికూలత, గ్రహస్థితి అన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి మరి మనం తెలుసుకోవడానికి మన ముందున్నారు ఇప్పుడు మనతో పాటు. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే నాగనాథ్ గారు. నమస్తే. మరి గురుగ్రహ సంచారం అనేది సింహరాశిలో ఎలా ఉండబోతుందంటారు? వాళ్ళ అనుకూలత, ప్రతికూలత, గ్రహస్థితి ఎలా ఉండబోతుందంటారు? ఎందుకు అడుగుతున్నానంటే మా హిట్ టీవీ ప్రేక్షకులు ఎప్పుడు కూడా మీ సూచనలు, మీ సలహాల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హిట్ టీవీ ప్రేక్షకులందరూ నా సలహాల కోసం ఎదురు చూస్తున్నారంటారా? ఎస్, ఖచ్చితంగా మీరు కూడా చూసే ఉంటారు. ఎందుకంటే మంచి మంచి సలహాల కోసం ఇంకా చెప్పండి గురువు గారు అని చెప్పేసి, సార్ మాకు ఇంకా కావాలి మీ పరిష్కారాలు, ఖచ్చితంగా మాకు ఉపయోగపడుతున్నాయి అని కామెంట్లు కూడా చూసే ఉంటారు. అందుకే ధన్యవాదాలు. ఎందుకంటే ముఖ్యంగా హిట్ టీవీ ప్రేక్షకులందరి కోసం కూడా ఈ కార్యక్రమం కూడా నిజంగానే మీరు అన్నటువంటి ఆ స్పందన, వారి కామెంట్స్ రూపంలో వచ్చినటువంటి స్పందన, మన టీవీ ఛానల్ వాళ్ళు కూడా ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి ఈ కార్యక్రమంలో కూడా ముఖ్యంగా గురు సంచారం, మనం దేవగురువు అనేటువంటి బృహస్పతి యొక్క సంచారము వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వస్తున్నాడు. మరి వీటి పరిణామాలు వివిధ రాశులకు ఎలా ఉంటాయన్నది కూడా మనము మన హిట్ టీవీ ప్రేక్షకుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాం. అదే మేడం, సింహరాశి వాళ్ళకి పంచమ అష్టమాధిపతి అవుతాడు ఈ గురుగ్రహం. అంటే బృహస్పతి గురువు పంచమ భావము. పంచమ భావం అంటే ద ఎంటైర్ వరల్డ్లీ హ్యాపీనెస్, అంటే ప్రాపంచిక సుఖ సంతోషాలు అన్నీ కూడా పంచమ భావం కిందకి వస్తాయి. అంటే మనం వేసుకునేటువంటి చెప్పుల దగ్గర నుంచి మనం తిరిగేటువంటి ఫ్లైట్, మనం కొనుక్కునేటువంటిది ఇమ్మెన్స్ లగ్జరీ అంతా కూడా మొత్తం ద వరల్డ్లీ హ్యాపీనెస్ అంటారు వాటిని. ఇది పంచమ భావం కిందకి వస్తుంది. ఈ పంచమ భావంలో ముఖ్యంగా ఈ ప్రేమలు, భావోద్వేగాలు, అంటే ఒక జెండర్ మీద ఇంకో జెండర్కు ఉండేటువంటి భావోద్వేగాలు, ప్రేమ, వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఆకర్షణ, ఇవన్నీ కూడా ఈవెన్ మీరు వివిధ ప్రాంతాలకు వెళ్ళడం, ట్రావెలింగ్ చేయడం, వేరే ప్రాంతాలకు వెళ్ళి గుర్తింపు సంపాదించాలి, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి. మీరు కూడా ఎక్కడి నుంచో తెలంగాణకి వచ్చి పేరు సంపాదించినట్టున్నారు. లేదు, నేను తెలంగాణనే సార్. కానీ నేటివ్ ఆఫ్ హైదరాబాద్? హైదరాబాద్ కాదు, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. ట్రావెలింగ్ అయితే చేశారు కదా. సో ప్రతి మనిషి కూడా ప్రపంచానికి తనను తాను పరిచయం చేయాలని కోరుకునేటువంటి భావాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే అది పంచమ భావం కిందకి వస్తుంది. ప్లస్ పంచమ అష్టమ భావం కూడా వస్తుంది. ఇప్పుడు అష్టమ భావం అంటే ఏంటంటే జీవిత భాగస్వామి, ఆయుష్, ఆరోగ్యము, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క దృష్టి, ఇవన్నీ కూడా మన చెప్తారు నరఘోష, దృష్టి, ఎదుటి వాళ్ళ యొక్క సహించాలేని తత్వం, ఓర్వలేని తత్వం, ఇవన్నీ కూడా అష్టమ భావం కిందకి వస్తాయని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. మరి ఈ పంచమ అష్టమాధిపతి అంటే గురుగ్రహము సింహరాశి వాళ్ళకి గతంలో గడిచినటువంటి 1 year, ఒక సంవత్సర కాలంలో వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ముఖ్యంగా వీళ్ళు ఏమైనా ఇల్లు కొనుక్కోవడానికి కానీ, ఆర్థికంగా వీళ్ళు బలపడడానికి ప్రయత్నం చేసినటువంటి లోన్స్ ఉంటాయి, బ్యాంక్ లోన్స్, ఫైనాన్స్కి సంబంధించినవి. ఈ లోన్స్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అని చెప్పచ్చు ఇది. ఎందుకంటే గురుగ్రహము ఇప్పుడు కేవలం ఇప్పుడు తాత్కాలికంగా ఉన్నటువంటి దశకి మాత్రమే ఫలితాన్ని ఇచ్చేవాడు కాదు. గురుగ్రహము గనుక ఒకవేళ అనుగ్రహం జరిగితే గురుగ్రహం ద్వారా మీకు నెక్స్ట్ కమింగ్ 5 years to 10 years లైఫ్ మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీని పెంచేటువంటి స్థాయిది ఇస్తాడు. ఎందుకంటే పూర్వపుణ్య భావాన్ని కూడా ఛేదించేస్తాడని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మీకున్నటువంటి చెప్తాడు దారిద్ర్యం, పేదరికం, ఇటువంటి వాటిని కూడా నిర్మూలించేసి తుడిచేస్తాడు అని ఉంటుంది. ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ఏమవుతాడు, పంచమాష్టమాధిపతి అయ్యాడు, ఇతను ఈ గురుగ్రహము ఇప్పుడు లాభస్థానంలోకి ప్రవేశిస్తాడు. సో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే వీళ్ళకి ఫలితాన్ని ఇవ్వలేదో, డిలే చేశాడో, లేదా వీళ్ళు అనుకున్నది పూర్తిగా ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు గడిచినటువంటి 1 year, ముఖ్యంగా లాస్ట్ 1 year సింహరాశి వాళ్ళకి. వీళ్ళకి ఇప్పుడు ఈ గురు సంచారం వల్ల అంతా కూడా అనుకూల స్థితి ఏర్పడుతుంది. అంటే more than 70% వీళ్ళకి ఒక సంతృప్తిదాయకమైనటువంటి దశ అని చెప్పచ్చు ఈ 1 year. సో ఈ 1 yearలో వీళ్ళు ముఖ్యంగా అష్టమ భావాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే అష్టమ భావం అంటే జీవిత భాగస్వామికి సంబంధించింది, అంటే మాంగళ్య స్థానం అని కూడా అంటారు.
మరి ఈ మాంగళ్య స్థాన భావానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు సింహరాశిలో ఉన్న వాళ్ళకి అష్టమాధిపతి అయినటువంటి గురుగ్రహము మిథునంలోకి వస్తే వైవాహిక జీవితంలో ఏమైనా కష్టకాలము లేదా వాళ్ళు విడిపోవడము, చాలా చిన్న చిన్న విషయాలు కూడా మనస్తాపం చెంది వీళ్ళు కోర్టు వరకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయని కూడా కొన్ని విశ్లేషణ చూస్తున్నాం. అయితే వీళ్ళు సింహరాశి వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు మేడం. చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఇప్పుడు మీకు కెమెరామ్యాన్కి శత్రుత్వం ఉంది, సింహరాశి వాళ్ళు మీ ఇద్దరికి కామన్ ఫ్రెండ్, కానీ మీ ఇద్దరితో ఎక్కడ కూడా గొడవలు లేకుండా ఇద్దరితోని రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. మీకు వాళ్ళకి వాళ్ళ మీకు ఎటువంటి చెడు జరగకుండా కూడా చూసే బ్యాలెన్స్ ఉంటుంది. వాళ్ళకి సోషల్ స్కిల్స్ చాలా బాగుంటాయి, ఫ్యామిలీ అండ్ సోషల్ స్కిల్స్ అపారంగా ఉంటాయి. కానీ మరి వీళ్ళలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తొందరగా మార్చుకోరు వీళ్ళు. అదే మీరు కర్కాటక రాశి వాళ్ళని తీసుకోండి, మీనరాశి వాళ్ళని తీసుకోండి, లేదా మీరు కుంభరాశి వాళ్ళని తీసుకోండి. వాళ్ళు కొన్ని విషయాల్లో వాళ్ళ తప్పు ఉంది లేదా పరిణామాలు ఇట్లా ఉంటాయంటే వాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్గా ఉండి మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ సింహరాశి వాళ్ళకి అష్టమ భావాన్ని ఎందుకు చెప్తున్నానంటే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాల్లో ఏమన్నా వీళ్ళకి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయి, విడిపోయే వరకు వచ్చారు, ప్రేమికులు కూడా పెళ్లి వరకు వచ్చి వాళ్ళు విడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే ముఖ్యంగా ఈ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే గురు సంచారం యొక్క ఈ 1 year డ్యూరేషన్ ఏదైతే ఉందో దీంట్లో వీళ్ళు కొంత పట్టు విడుపు అన్నది వీళ్ళకి జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. పట్టుదలగా అంటే పట్టు విడుపు. ఎందుకంటే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు వృషభ రాశిలో ఉంటే అంటే చాలా మొండిగా బలంగా ఉంటాడు గురువు. అదే గురుగ్రహము జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గురుగ్రహము బుద్ధితో కలిసినప్పుడు బుద్ధి జ్ఞానం రెండు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. జ్ఞానము అంటే ఏంటంటే మీరు దేన్నైతే వదిలేస్తారు, మీలో మిమ్మల్ని మీరు అంతర్ముఖులు చేసుకొని మీ యొక్క పాత్ర ఏంటి అని ఆలోచించుకునేది జ్ఞానం. భౌతిక ప్రపంచంలో వ్యవహారిక ప్రపంచంలో మీరు ఎంత అన్న పోటీకి వెళ్ళి ఎదుటి వాళ్ళతో ఎంత అన్న యుద్ధం చేసి అంటే మానసిక యుద్ధం చేసి గెలవడం అనేది మీకు బుద్ధి యొక్క సపోర్ట్ ఉండాలి. జ్ఞానం అంటే ఏంటంటే మీరు దేన్నైనా కానీ విడిపు అంటే బయట ప్రపంచాన్ని వదిలేసి మీకంటూ ఒక అంతర్గతంగా మీకు ఒక ప్రపంచం ఉంటుంది. మీరు అక్కడ ఎంతవరకు ఆత్మసంతృప్తితో ఉన్నారు, ఎంతవరకు మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకునేటువంటి జ్ఞానం యొక్క సపోర్ట్ అవసరం ఉంటుంది. సో ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు ఏర్పడేటువంటి దశ అదే. 15వ తారీఖు మే మాసం నుంచి 1 year ఉంటాడు. ప్లస్ వీళ్ళకి ఇంకొకటి కూడా ఏంటంటే 21వ తారీఖు నుంచి కూడా వీళ్ళకి కేతువు యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది సింహరాశిలోకి. సప్తమంలో రాహు ఉన్నప్పుడు కూడా అద్భుతాలు ఇస్తాడు. సో ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగపడుతుంది మేడం. ఈ విషయాన్ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకొని కొంచెం పట్టు విడుపు వెళ్తే వీళ్ళు పట్టుదలకి మొండిగా ఉండకుండా వెళితే పట్టు విడుపు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటే వీళ్ళకి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళు చాలా ముందు చూపుతూ ఉంటే మంచిది. ఎందుకంటే ఈ సింహరాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ భావోద్వేగాల పరంగా బాగుండాలని కోరుకుంటారు. వీళ్ళ భావోద్వేగాలు దెబ్బతిన్నాయి అనుకోండి, వీళ్ళ ఏకాగ్రత ఎక్కడ పనిచేయదు. వీళ్ళ కుటుంబంలో కనుక వీళ్ళు భావోద్వేగాలు దెబ్బతింటే అది వాళ్ళ ఏకాగ్రత మీద మొత్తం వాళ్ళ వ్యవహారిక పరమైన అన్ని అంశాల మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఈ లక్షణాలు వీళ్ళు మెరుగుపరుచుకునే ప్రయత్నం కూడా చేయాలి వాళ్ళు. అవును, ఎందుకంటే అన్ని బాగున్నాయి, ఈ సంవత్సరము 1 year వరకు కూడా వాళ్ళకి అన్ని అనుకూలతలు ఉన్నాయి అని చెప్తున్నారు. చాలా బాగుంది వినడానికి కూడా. ఎందుకంటే వాళ్ళకు ఒక ఇది మాత్రం అదృష్టమే అని చెప్పుకోవాలి. మెయిన్గా ఏంటంటే సింహరాశి వాళ్ళకి పట్టుదల ఎక్కువ, మాకు తిరుగులేదు అంటుంటారు. అది వృషభ రాశి సింహరాశి వాళ్ళ కామన్ పాయింట్ నిజం. ఎందుకంటే వాళ్ళ కర్మ ఫలితాల గురించి విశ్లేషించారు, వాళ్ళ జాతక రాశి ఫలాల గురించి మీరు విశ్లేషించారు. మరి అంత మొండిగా పట్టుదలతో ఉండే వీళ్ళు వాళ్ళ కర్మఫలాన్ని అనుసరిస్తారంటారు అసలు? టైమ్ ఈజ్ గ్రేటర్ దాన్ హ్యూమన్ బీయింగ్. కాలము మనిషి బుద్ధి కంటే చాలా శక్తివంతమైనని చెప్తారు. సింహరాశి వాళ్ళు చాలా మటుకు కూడా 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత చాలా ఫిలాసఫికల్గా మాట్లాడతారు. కారణం ఏంటంటే వీళ్ళకి ఒక ఆర్డినరీ పర్సన్ కన్నా ఎక్స్ట్రాడినరీ పర్సన్కి ఉండేటువంటి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. చూడండి, సింహరాశి వాళ్ళు ప్రపంచిక గుర్తింపు లేకుండా వాళ్ళు బతకలేరు. మీకు 7 గ్రహాల యొక్క ప్రభావంలో ముఖ్యంగా సింహరాశికి అధిపతి అయినటువంటి రవిగ్రహము ఈవెన్ మీరు 7 గ్రహాల లక్షణాలు మీరు చూసుకుంటే చంద్రుడు మనసుని, రవి స్థానం ఏంటంటే ఒక ప్రైడ్ ఐడెంటిటీ, ఒక గర్వంతో కూడినట్టు గుర్తింపు కావాలని కోరుకుంటారు రవిగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నవాళ్ళు. అదే బుధుడు ఉన్నాడు అనుకోండి, బుధుడు బుద్ధి, వ్యాపారం వీటికి సంబంధించింది. అదే గురుగ్రహం అనుకోండి ఆధ్యాత్మిక బలం, శనిగ్రహం కర్మలను ఆచరింపజేస్తాడు, కుజుడు శక్తి సామర్థ్యాలు.
ఇన్ని గ్రహాల్లో ముఖ్యంగా రవిగ్రహం యొక్క లక్షణం ఏంటంటే దే వాంటెడ్ అన్ ప్రైడ్ ఐడెంటిటీ. వితౌట్ ఎ ప్రైడ్ ఐడెంటిటీ దే జస్ట్ ఫీల్ లైక్ లైఫ్ హ్యాస్ గోట్ నో మీనింగ్. Life becomes worthless for them if they don't have an identity, pride identity. They think that life has no meaning. ఇది వాళ్ళలో డిఫాల్ట్ ఉంటుంది ఈ లక్షణం. గుర్తింపు లేదంటే ఇక జీవితంలో మనం బతికి వేస్ట్ అన్నట్టు ఉంటుంది. ఈ మొండితనం ఏదైతే ఉందో దీన్ని సాధించుకోవడం కోసమే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసే ప్రయత్నం వల్లనే వాళ్ళు ఈ మనకి యంగ్ ఏజ్ నుంచి వీళ్ళు మిడిల్ ఏజ్కి టర్న్ అవుతుంటారు చూడండి. ఈ ప్రాసెస్లోనే అర్లీ మిడిల్ ఏజ్లో వీళ్ళు ఎక్కువగా ఫిలాసఫికల్ టెండెన్సీ ఎందుకు వస్తుంది అని కనుక మీరు జాతకాలు విశ్లేషిస్తే కేవలం ఈ యొక్క కారణం ఉంటుంది. ఏంటంటే మనకు పేరు కావాలి, గుర్తింపు కావాలి, మన ఆధిపత్యం ఉండాలి, మనం ఉన్న చోట మన పొజిషన్ ఉండాలి అనేటువంటి ఒక బలమైనటువంటి కాంక్షని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు వీళ్ళు. ఇది భావోద్వేగాల పరంగా పనికిరాదు మేడం. మీరు ఒక నటుడుగా మెగాస్టార్ అవ్వచ్చు, ఒక పొలిటీషియన్గా మీరు ప్రధానమంత్రి అవ్వచ్చు, ఒక లాయర్గా మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళొచ్చు, ఏ రంగంలోనే మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళొచ్చు. కానీ వ్యక్తులకు సంబంధించినటువంటి భావోద్వేగాలకు వచ్చేటప్పటికి ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళది. నీకున్న మేధస్సు, తెలివితేటలు నిన్ను నువ్వు మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందేమో కానీ నువ్వు ప్రపంచంలో ఎవరిని మేనేజ్ చేయాలనుకున్న, జీవిత భాగస్వామిని, తల్లిదండ్రులని, పిల్లల్ని ఎవరిని మీరు మేనేజ్ చేయాలనుకున్నా వాళ్ళు పర్మిషన్ ఇస్తా లేదా గ్యారెంటీ లేదు. అది రియాలిటీ, అది రేషనల్ ఫ్యాక్ట్. అది ఈ యొక్క ఆలోచన పరిజ్ఞానం వీళ్ళకి ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాతనే వస్తుంది మేడం. కాబట్టి ముఖ్యంగా ఈ అష్టమ భావాన్ని ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది కూడా రెండో పెళ్లిళ్ళు అయ్యేవాళ్ళు, విడాకులు తీసుకునేవాళ్ళు, వీళ్ళందరినీ నిజంగా సింహరాశి వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమనండి. వీళ్ళ మొండితనము, కొంత వీళ్ళ యొక్క చాదస్త భావాలు, వీళ్ళ వ్యక్తిగత ఆలోచనలు, వీటి వల్లనే వీళ్ళు ఎక్కువ శాతం ఈ కుటుంబ వ్యవస్థలో దెబ్బతిన్న వాళ్ళే ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే సింహరాశి వాళ్ళు లాస్ట్ ఆప్షన్ వాళ్ళు విడాకులకు వెళ్తారు మేడం. విడిపోవడం అన్నది లాస్ట్ ఆప్షన్. అంటే వాళ్ళు అసలు విడిపోవడానికి ఇష్టపడరు. కర్కాటక రాశి వాళ్ళన్నా ఒక స్టేజ్లో వాళ్ళు అహంకారం దెబ్బతింటే విడిపోతారేమో కానీ సింహరాశి వాళ్ళు, ఎందుకంటే సింహరాశి స్త్రీ అయితే గొప్ప తల్లి అవుతుంది, పురుషుడు అయితే గొప్ప తండ్రి అవుతాడు. దే మే నాట్ బీ ఏ సక్సెస్ఫుల్ వైఫ్, దే మే నాట్ బీ ఏ సక్సెస్ఫుల్ హస్బెండ్, బట్ దే విల్ బీ డెఫినెట్లీ ఏ సక్సెస్ఫుల్ పేరెంట్. ఇది జ్యోతిష్ శాస్త్రంలో రాసి ఉంటుంది ఇది. సో కాబట్టి ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారో వీళ్ళు, అంత త్యాగాన్ని కూడా వెనకాడరు. కానీ ఈ చిన్న థాట్ ఫ్లెక్సిబిలిటీని వీళ్ళు ముఖ్యంగా ఈ 15వ తారీఖు నుంచి వీళ్ళు ఇంక్రీజ్ చేసుకోవాలి. ఆల్రెడీ చేసుకునేటువంటి దశ కూడా వాళ్ళకి. దీనివల్ల వీళ్ళకి అష్టమ భావంలో ఎటువంటి చెడు జరగదు, పంచమ భావంలో కూడా ఎటువంటి చెడు జరగదు. వీళ్ళకి నెక్స్ట్ కమింగ్ అప్ 1 year మాత్రం వీళ్ళకి అద్భుతంగా ఉంటుందని చెప్పడానికి మాత్రం ఏమాత్రం అతిశయోక్తి లేదు మేడం. ధన్యవాదాలు నాగనాథ్ గారు. ఎందుకంటే సింహరాశి వాళ్ళు మొండిగా ఉంటారు కాబట్టి వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది అని చెప్పారు. అందులో ఒకటి వాళ్ళకి ఇంకా అన్ని మంచి గడియలే రాబోతున్నాయి ఈ సంవత్సరం అంతా అని చెప్పేసి మంచి శుభవార్త తెలియజేసినందుకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.